అలా మచిలీపట్నం బీచ్ కి వెళ్దాం పదండి. ఈ సండే డోకిపర్రు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని దర్శించుకున్నాక ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మచిలీపట్నం బీచ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ప్రెసెంట్ మనం వెళ్తున్న ఈ దారి అయితే NH65 రోడ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఇంకా గూగుల్ మ్యాప్స్ లో మనకైతే బీచ్ ఒక 30 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. మచిలీపట్నం రీచ్ అవగానే ఒక చిన్న ఫ్యూయల్ బ్రేక్ తీసుకొని ఇంకా మచిలీపట్నంలో ఎంతో ఫేమస్ అయిన అప్సరా బాదం పాలు అయితే ఒకటి తాగేసి ఇంకా మళ్ళీ బీచ్ కి అయితే స్టార్ట్ అయిపోయి కోనేరు సెంటర్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఈ పెద్ద సాయిబాబా స్టాచ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకా మొత్తానికి మంగినపూడి బీచ్ కి అయితే వచ్చేసాము. ఈ బీచ్ మచిలీపట్నం నుంచి 11 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. బీచ్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలుకి. బీచ్ ఎంట్రన్స్ లోనే కొన్ని రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అది కంప్లీట్ అయిందంటే బీచ్ ఎంట్రన్స్ అయితే బాగుంటుంది. ఇంకా బీచ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసి రిటర్న్ లో ఒక బొరుగుల మసాలా తీసుకొని ఇంకా తింటూ కొంచెం ముందుకు రాగానే పక్కనే దత్తాత్రేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇంకా ఆ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే లోపల 12 బావులు అయితే ఉంటాయి. ఈ టెంపుల్ గురించి సపరేట్ రీల్ అయితే లింక్డ్ రీల్ లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ సండే టెంపుల్ అలాగే బీచ్ అయితే కవర్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే మంగళగిరి స్టార్ట్ అయిపోయాము. ఈ వీకెండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఈ రీల్ ని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేసి అలాగే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.